ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని చక్కగా నడిపించాలని దేవాది దేవుని కోరుకుందాం. ఆయన మన ఎడల నిత్యము నూతనమైన వాత్సల్యంను చూపిస్తూ ఉన్నాడు. అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. అందుని బట్టి ఆయనకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. ఈ దినము గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 8వ వచనము. ఈ కీర్తన మనందరికీ చాలా మటుకు కంఠస్థం వస్తుంది కదా. ఎందుకంటే మనము ఏ ప్రయాణంలో ఉన్నా ఎక్కడున్నా కూడా చాలాసార్లు కొన్ని కీర్తనలు మనకు బై హార్ట్ వస్తాయి. కాబట్టి ఆ కీర్తనలను మనం చదువుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం కదా. ఈ కీర్తన కూడా అలాంటిదే. ఈ కీర్తనలో చెప్తున్నటువంటి మాటలు చివరి వచనంలో ఆయన ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందో యెహోవా నిన్ను కాపాడును. ఇది యాత్రా కీర్తన. వారు చాలా ఇశ్రాయేలీలంతా కూడా యాత్రకు వెళ్తూ పాడుకునే పాటలు అంటే ఇవన్నీ. మరి ఈ పాటలు ఎంత అద్భుతమైన పాటలు కదా. మనకందరికీ కూడా చాలా ధైర్యాన్ని ఇస్తాయి, చాలా గొప్ప ఆదరణను ఇస్తూ ఉంటాయి. మనము ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు నిరంతరము నిన్ను కాపాడువాడు అని. కొన్నిసార్లు మనము కొన్ని పనులు చేస్తూ ఉంటాము. అంటే కొన్ని మర్చిపోవడము. ఇవాళ నేను ఎక్కాల్సిన ట్రైన్ ఉందనుకోండి, ఆ ట్రైన్కు టైంకు పోలేకపోవడం, టికెట్ పోగొట్టుకోవడం, లేకపోతే ఒక చోటుకి ఒక టికెట్ బుక్ చేసుకుంటాం, అది సడన్గా క్యాన్సిల్ అయిపోవడం, లేకపోతే అది మిస్ అవ్వడం. ఇలాంటివి జరిగినప్పుడు మనం ఎందుకు ఇలా అయింది, ఎందుకప్పా ఇలా అయిపోయింది, ఇది ఏంది పరిస్థితి, ఎందుకని ఇలా అయింది నాకు అని అనుకుంటూ ఉంటాము. మనం చాలా ఇంపార్టెంట్గా మిస్ అవుతూ ఉండవచ్చు. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. మరి మనం అనుకున్నాము ఇది మిస్ అయిందని, కానీ ఆ తర్వాత మనకు అర్థమవుతుంది, మనకు న్యూస్లో తెలుస్తుంది, మనం వెళ్ళాల్సిన ఆ ట్రైన్కు యాక్సిడెంట్ అయిందనో, ఆ బస్కి యాక్సిడెంట్ అయిందనో, లేకపోతే మనం వెళ్ళవలసిన చోటుకి మనం వెళ్ళలేకపోయాము, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, కానీ అక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగి అది క్యాన్సిల్ అయిపోవడం. ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనం అనుకుంటాము, అరే ఇది దేవుడు నాకు ఎంత మేలు చేశాడు, దేవుడు నన్ను ఎంతగా గొప్పగా కాపాడాడు అని అనుకుంటాం కదా. నిజమే, ఇవన్నీ కూడా నిజమే. ఎందుకంటే దేవుడు మనకు తోడు లేకపోతే మనము అనుదినము మన జీవితంలో మనం ఎన్ని చోట్లకు వెళ్తూ ఉంటాం, ఎన్ని చోట్ల నడుస్తూ ఉంటాం, ఎన్ని చోట్ల అనేక వాహనాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని ఇంత క్షేమంగా నడిపిస్తున్నాడు కదా. ఏదైనా ఒక చిన్న యాక్సిడెంట్ కావడానికి అది ఒకవేళ అవ్వాల్సి వచ్చింది కానీ తప్పిపోయింది అని అనుకున్న రోజులు ఎన్నో మనకుంటాయి కదా. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిపోయింది అని చెప్పుకునే మాటలు కూడా మనం విని ఉంటాం కదా. అనుకోని రీతిగా మనకు తప్పిపోయిన యాక్సిడెంట్లైనా, అనుకోని రీతిగా మనకు వచ్చిన ఆశీర్వాదాలైనా, అనుకోకుండా జరిగిన ఏ గొప్ప అద్భుత కార్యమైనా మనకు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గుర్తుకు చేస్తాయి. అప్పుడే మనం వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మన పట్ల ఆయనకి ఇంత శ్రద్ధ ఉన్నది కదా. నువ్వెవరో, మనమెవరమో, నేనెవరో, నాకు అర్హత ఉన్నదా, నాకు ఆ యోగ్యత ఉన్నదా, కానీ అయినా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు కదా, ఎంతగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా. ఈ మాట తలుచుకుంటేనే మనకు ఎంత హృదయం ఉప్పొంగిపోతుంది. మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తాం కదా. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉన్నాడు. మనకు ముందుగా ఆయన బయలుదేరుతాడు. మన ముందుగా ఆయన వెళ్ళి మార్గం సరళం చేసే దేవుడు. మన దారిలో ఎన్ని ఆటంకాలు ఉన్నాయో మనకు తెలియదు. మన దారిలో ఎన్ని యాక్సిడెంట్లు కాచుకొని ఉన్నాయో మనకు తెలియదు. మన దారిలో
ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ దేవుడు మనకు ముందుగానే వెళ్ళి ఆ ప్రదేశంను, ఆ మార్గం అంతటి కూడా సరళం చేస్తాడు. మనం వెళ్తున్న ఉద్యోగ జీవితంలో, ఉద్యోగ స్థలాల్లో మన కొరకు సమస్తం సిద్ధం చేసి పెడతాడు. మన కొరకు సహాయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒక సడన్గా ఏదైనా ఒక అనారోగ్యం కలిగినప్పుడు మనకు అకస్మాత్తుగా వచ్చి ఎవరైనా సహాయం చేశారు అంటే అది దేవుని యొక్క ఏర్పాటు. ఇలాగా మనం తలుచుకుంటూ పోతే, జ్ఞాపకం చేసుకుంటూ పోతే ఎన్నో కదా మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన పట్ల ఆయనకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్నది. ఆయన ఎందుకు అంత గొప్ప కార్యములు చేయగలడు అంటే ఆయన భూమి ఆకాశం సృజించిన దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వవ్యాపి, సమస్తము ఎరిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ముందుగానే సమస్తం కూడా మనకు సిద్ధపెట్టేటువంటి దేవుడు. ఆయన మనల్ని ఎంతగా కాపాడుతాడు అంటే ఆయన నీ పాదం తొట్టిలేయనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండేటువంటి దేవుడు. పగలెండి దెబ్బ నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలదు. ఇవన్నీ కూడా ఎంత అద్భుతాలు కదా. ఆయన నిరంతరము మన రాకపోకలేందో మనకు తోడుగా ఉంటాడు. ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఎప్పుడైనా మనం ఏదైనా పోగొట్టుకున్నామా, లేకపోతే ఒక ట్రైన్ మిస్ అయిందా, బస్సు మిస్ అయిందా, లేదా ఏదైనా మనం వెళ్ళాల్సిన చోటుకి మనం వెళ్ళలేకపోయామా, ఏం దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా దేవుని ప్లాన్ అని అనుకోవాలి. ఒక ఉద్యోగానికి వెళ్తాము, ఆ ఉద్యోగం మనకు దొరకలేదనుకోండి, పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఎందుకంటే అది దేవుని ప్రణాళిక కాదు. మనకు ఇంకా మంచి ఉద్యోగం మన కొరకు వేచి ఉన్నది. మనకు ఒక ద్వారం మూయబడి ఉంది అంటే మరొక ద్వారం తెరుచుకుంటుంది. ఒక వ్యక్తితోని మన యొక్క రిలేషన్షిప్ దెబ్బతినింది అంటే మనం దాని గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవునికి తెలుసు ఆ వ్యక్తి నీ జీవితంలో ఉండాలా వద్దా. కాబట్టి మనము వాటి గురించి, అలాంటి వాటన్నిటి గురించి ఏమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరము లేదు. ఆయన మన కొరకు సమస్తము ఏర్పాటు చేసే దేవుడు, సమకూర్చే దేవుడు, కాపాడే దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకుండా, ప్రతి ఆలస్యం గురించి భయపడొద్దు, ఏదైనా పోగొట్టుకుంటే భయపడొద్దు, ఏదైనా అవకాశం మనకు మిస్ అయింది అని అనుకుంటే కూడా భయపడకుండా దేవుని యొక్క ప్రతి విధమైన ప్రణాళికను మనం గౌరవిస్తూ ఆయన చిత్తానికి లోబడి జీవించడానికి మనం నేర్చుకుందాం. మనం ఎంత కష్ట సమయాలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు సమస్తమును సమకూర్చి పెడతాడు. మనము దేవుని యొక్క ప్లాన్ని బట్టి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయనకు సమస్తం తెలుసు. ఆయన మన గురించి ఆలోచిస్తే దేవుడు తగిన కాలంలో ఆయన సమస్తము చేసే దేవుడు. కాబట్టి మనం ఎదురు చూడడం అవసరం, కనిపెట్టి ఉండడం అవసరం. దేవుడు మనకు ఏర్పాటు చేసినది ఏది కూడా మన జీవితంలో మిస్ అవ్వదు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మనమే ఆయన ప్రణాళికకు అడ్డం పడుతూ ఉంటాము. మనమే కొన్నిసార్లు మనకు రావాల్సినది పొందుకోకుండా మనము డిలే చేయడం, లేకపోతే మనము దాన్ని పట్టించుకోకుండా ఉండడం చేస్తూ ఉంటాం. అయితే అది వస్తుంది. అలా మనము మన ప్రయత్నాలు ఏవైనా చేశామనుకోండి, దేవుని ప్రణాళిక లేట్ అవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా మనము దేవుని చిత్తానికి విధేయత చూపిస్తూ ప్రార్థనలో కనిపెట్టి మనము దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనకు నిత్యము నడుపుదలగా ఉంటాడు, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. ఆ విధమైనటువంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి కృపావార్తను దీవించును గాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మా పట్ల నీకున్నటువంటి గొప్ప ప్రణాళికను బట్టి నీకు వేల స్తోత్రములు. నిరంతరము మా రాకపోకలింది తోడుగా ఉన్న దేవా నీకు వందనములు. మమ్మల్ని కాపాడే దేవా నీకు స్తోత్రములు.
మా ప్రాణంను కాపాడే దేవానికి స్తోత్రములు. మా తండ్రి, మా కుడి ప్రక్కన నీడగా ఉండే దేవానికి స్తోత్రములు. మమ్మల్ని కునుకక నిద్రపోక కాపాడే దేవానికి స్తోత్రములు. మా పాదములు తొట్టిల్లకుండా కాపాడే దేవానికి స్తోత్రములు. మా పాదములకు రాయి తగలకుండా దేవదూతలకు ఆజ్ఞాపించి మమ్మల్ని ఎత్తి పట్టుకొని నడిపించేలాగా చేసే దేవానికి స్తోత్రం నాయన. మా ప్రభా తండ్రి, ఇదే కాలంన మరొక నూతన దినంలో తండ్రి మా ఎదుట అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అనేకమైన పనులు ఉన్నాయి, అనేక విషయాలు మేము చేయవలసి ఉన్నాయి. అయితే ప్రభా నీ యొక్క కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా ప్రభా ఉదయ కాలంలోనే నీ సన్నిధిలో ప్రార్థించి మేము బయటకు వెళ్తుంటుండగా తండ్రి మా ప్రతి పనిని కూడా నీవు జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ప్రతి పనిలో మీరుండమని ప్రార్థిస్తున్నాం. మాకు ముందుగా మీరు నడుస్తూ ఉన్నందుకే నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి మా మార్గం సరళం చేస్తున్నందుకే నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. మేము ఎలాంటి కష్టం ఎదుర్కోవాలో, ఎలాంటి ప్రమాదం ఎదుర్కోవాలో మాకు తెలియదు, కానీ మీరు మమ్మల్ని ప్రతిదానికి సిద్ధపెడుతున్నందుకే నీకు వందనములు తండ్రి. మా తండ్రి దేవ, ఈ దినమంతా మాకు తోడై ఉండండి, మాకు కాపుదలుగా ఉంటున్నందుకు వందనాలు నాయన. మా రాకపోకలందు క్షేమమును, భద్రతను మాకు అనుగ్రహించండి. మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉండినట్లుగా, మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. విద్యార్థులను దీవించి తండ్రి, వారందరూ చదువుకుంటుండగా ఎంతోమంది నాయన అనేక హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం అనేక రీతులుగా మరి వారు ప్రయత్నాలు చేస్తుంటుండగా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించమని, చక్కటి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, దయగలిగిన దేవుడవు తండ్రి, నీ కృప చేతనే మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. మరి ఎవరైతే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగ సమస్యలతో ఉన్నటువంటి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. గొప్ప దేవా, నీకు వందనాలు. వారు చేసే ఏ పని అయినా కూడా తండ్రి సక్సెస్ఫుల్గా జరిగించి వారి చేతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిజినెస్ చేస్తున్న వారికి విజయం అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీకు సాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ప్రభా, నిన్ను నమ్మి విశ్వాసంతో వారి ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి మేమందరం జీవించినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారిని అందరినీ దర్శించి వారిని నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ఎంతమంది అయితే ఈ దినం సర్జరీల గుండా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని, బలం నుంచి క్షేమంగా దాని నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది ఉన్నారు. పనిచేయని కిడ్నీలు ఏ శ్రమలో పనిచేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని బాగు చేయండి నాయన. గుండె వ్యాధులతో బాధపడుతున్న వారిని, లంగ్స్లో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారిని ప్రభా, బ్రెయిన్లో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, అనేక మంది కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. మైగ్రేన్ తలనొప్పులతో బాధపడుతూ ఉన్నారు. షోల్డర్ పెయిన్, మా ప్రభానైనా మరి ఫ్రోజన్ షోల్డర్తో బాధపడేవారు అనేక మంది ఉన్నారు. దయచేసి వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీవు స్వస్థపరిచే దేవుడు, మేము నిన్ను నమ్మి నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నాం నాయన. కనుగరించమని వేడుకొంచున్నాం. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతుంటుండగా ఆందోళన అంతా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినము ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా నడిపించండి మా ప్రభా. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకునేలాగా సహాయం చేయండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించండి ప్రభా. వారిని అర్థం చేసుకునేలాగా, నీ సిలువ విలువను గ్రహించేలాగా తండ్రి వారిని దయ ఉంచండి. వారిని మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది భయంకరమైన వ్యసనములతో ఉన్నారు నాయన. వాటి నుంచి విడుదల యేసునామములో దయచేయండి మా ప్రభా నాయన. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం ఉన్న చోట అనేక మంది మా బంధువులు, మిత్రులు ఉన్నారు నాయన. కనికరించండి, అందరినీ కాపాడమని వేడుకొంచున్నాం.
యుద్ధం రాకుండా నాయన మరి సమాధాన స్థితిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మీరు దయ చూపించే దేవుడు, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి ఎంతమంది కష్టాలలో శ్రమలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కనికరించమని వేడుకొంచున్నాము. న్యాయం కొరకు పోరాడుతున్నటువంటి వారి జీవితాల్లో న్యాయం జరిగించండి నాయన. మా ప్రభా తండ్రి, మీరు న్యాయవంతుడు. మా ప్రభా, వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది నాయన ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఇంకా అనేక సమస్యలతో నాయన కృంగి ఉన్నారు. దేవా, వారిని లేవనెత్తండి, సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, కుటుంబాలలో కలతలు తీసివేయండి ప్రభా. సంపూర్ణమైన సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సంతోషం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. వృద్ధులను, చిన్నారులను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడా కాపాడి ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మా ఉద్యోగ జీవితాలలో, మా పనులలో, మా ప్రతి చోట కూడా మీరుండి మమ్మలను జయప్రదంగా నడిపించమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, మా దేశంను దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.